హిందూ సాంప్రదాయంలో ఏకాదశికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. వాటిలో ఆషాఢమాసం కృష్ణపక్షంలో వచ్చే యోగిని ఏకాదశి ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే పాపాలు తొలగి పుణ్యఫలం లభిస్తుందని మత విశ్వాసం. ఉపవాసం, పూజలు, జపం, ధ్యానం వంటి ధార్మిక కార్యక్రమాలను ఆచరించటం వల్ల ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతుందని పురాణాల్లో పేర్కొంది. ఈ వ్రతఫలం వేలాది మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసినంత గొప్పదిగా కూడా చెప్పబడింది. ఈ పవిత్రమైన రోజున తులసి మాతకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. తులసిని హరిప్రియగా పిలుస్తారు. అంటే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన మొక్కగా భావిస్తారు. అందుకే తులసి లేకుండా విష్ణు పూజ అసంపూర్ణమని సాంప్రదాయం చెబుతుంది. యోగిని ఏకాదశి రోజున తులసిని భక్తితో పూజించటం వల్ల ఇంటిలో సుఖశాంతులు, ఐశ్వర్యం, సానుకూల వాతావరణం పెరుగుతాయని భక్తుల విశ్వాసం. మత గ్రంథాలు, సాంప్రదాయాల ప్రకారం ఏకాదశి రోజున తులసి పూజలో కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తారు. తులసి మొక్కకు నీరు పోయకూడదని విశ్వసిస్తారు. తులసి ఆకులను కోయకూడదని సాంప్రదాయం అయితే చెబుతోంది. తులసి మాత ఈ రోజున ఉపవాసం నుండి ధ్యాన స్థితిలో ఉంటుందని భక్తులు నమ్ముతారు. తులసి వద్ద పరిశుభ్రతను పాటించాలి. అపరిశుభ్రమైన వస్తువులు లేదా చెత్త ఉంచకుండా చూసుకోవాలి. అవసరం లేని విధంగా తులసిని తాకకుండా భక్తి భావంతో పూజ చేయాలని పెద్దలు సూచిస్తున్నారు. ఈ నియమాలన్నీ తులసి పవిత్రను గౌరవించే ఉద్దేశంతో ఏర్పడినవిగా భావిస్తారు. యోగిని ఏకాదశి రోజున చేయదగిన తులసి పరిహారాలు. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ రోజున కొన్ని ప్రత్యేక పూజా విధానాలు పాటిస్తే శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. ఉదయం స్నానం చేసి తులసి ముందు నెయ్యి దీపం లేదా నువ్వుల దీపం వెలిగించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః మంత్రాన్ని భక్తితో జపించాలి. కొందరు సాంప్రదాయాల ప్రకారం తులసిని ఎర్రని చున్ని సమర్పిస్తారు. తులసి చుట్టూ 11 లేదా 21 లేదా 108 సార్లు ప్రదక్షిణ చేస్తారు. తులసి ముందు తీపి నైవేద్యం సమర్పించి కుటుంబ సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం ప్రార్థిస్తారు. మత విశ్వాసాల ప్రకారం తులసి వద్ద నెయ్యి దీపం వెలిగించటం వల్ల ఇంట్లోని ప్రతికూలత తొలగి సానుకూల శక్తి పెరుగుతుందని నమ్ముతారు. అయితే ఇవన్నీ సాంప్రదాయ విశ్వాసాల ఆధారంగా పాటించే ఆచారాలని గుర్తుంచుకోవాలి. భారతీయ సంస్కృతిలో తులసి కేవలం ఒక ఔషధ మొక్క మాత్రమే కాదు, దైవరూపంగా కూడా భావిస్తారు. దాదాపు ప్రతి హిందూ ఇంటిలో తులసి మొక్కను నాటి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూజ చేయడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ప్రత్యేకించి ఏకాదశి, కార్తీక మాసం, తులసి వివాహం వంటి పర్వదినాలలో తులసికి పూజలు మరింత ప్రాధాన్యత ఉంటుంది. తులసి చుట్టూ దీపం వెలిగించటం, ప్రదక్షిణ చేయటం, భక్తితో ప్రార్థించటం వంటి ఆచారాలు తరతరాలుగా కొనసాగుతున్నాయి. మత విశ్వాసాల ప్రకారం తులసిని నిత్యం పూజించే ఇంటిలో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని, కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం పెరుగుతాయని చెబుతారు. అలాగే తులసి ఔషధ గుణాలు కూడా ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటాయి. యోగిని ఏకాదశి, తులసి పూజకు సంబంధించిన ఆచారాలు ప్రధానంగా భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికతపై ఆధారపడి ఉంటాయి. ఈ సాంప్రదాయాలు మనసుకు ప్రశాంతతను కలిగించటం, సానుకూల ఆలోచనలను పెంపొందించడం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చడం వంటి నియమాలను ప్రోత్సహిస్తాయి. ఉపవాసం ద్వారా సమన్వయం, తులసి పూజ ద్వారా భక్తి, దీపారాధన ద్వారా చీకటిపై వెలుగు సాధించిన విజయాన్ని గుర్తు చేసే సందేశం ఈ ఆచారాలలో దాగి ఉంది. శాస్త్రీయంగా వీటి ఆధ్యాత్మిక ఫలితాలు నిర్ధారించడం సాధ్యం కాకపోయినా భక్తులకు మానసిక ప్రశాంతత, విశ్వాసం, సానుకూల దృక్పథాన్ని అందించే సాంప్రదాయాలుగా ఇవి ఎప్పటికీ కొనసాగుతాయి.